హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. సో ఫ్రెండ్స్, జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాని ప్రొఫైల్ పిక్చర్ ఎలా చేంజ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేయడానికి ఫస్ట్గా మనం జీమెయిల్ యాప్లోకి అయితే వెళ్ళాలి. సో జీమెయిల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనపడుతుంది. ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేసేస్తే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. సో నేను ఒకసారి ఇక్కడ సెంట్ మెసేజ్ని అయితే చూపిస్తాను. నేను ఒకళ్ళకి మెసేజ్ అయితే చేశాను. సో అది ఎలా కనపడుతుందో చూడండి ఇంటర్ఫేస్. సో నేను ఇక్కడ నా జీమెయిల్ ఐడితో అయితే నేను మెసేజ్ అయితే సెండ్ చేశాను. సో ఇక్కడ చూడండి లోగోలో ఇక్కడ సో లోగో ఎంత క్రియేటివ్గా కనపడుతుంది. సో ఈ విధంగా ఒకవేళ మీది బిజినెస్ ఈమెయిల్ ఐడి అయితే సో ఈ విధంగా లోగోని చూసి ఒక ప్రొఫెషనల్ బిజినెస్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. వేరే ఎవరికైతే ఈమెయిల్ పంపిస్తాం కదా సో వాళ్ళకి. ఓకే, సో ఇది కొంచెం అట్రాక్టివ్గా కనపడుతుంది అనమాట. సో ఇది ఎలా యాడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్గా మనం ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. గూగుల్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనపడుతుంది. ఈ విధంగా కనపడిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫో అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంటుంది. బేసిక్ ఇన్ఫోలో ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసే ఆప్షన్ అయితే దొరుకుతుంది. సో ప్రొఫైల్ పిక్చర్ ఆప్షన్ యాడ్ చేసే ఆప్షన్ దొరుకుతుంది కదా. సో ఇక్కడ మనం దానిపైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా కొంచెం లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ప్రొఫైల్ పిక్చర్ అనేది కనపడుతుంది. ఆల్రెడీ మీరు సెట్ చేసినట్లయితే ఆ ఫోటో అనేది కనపడుతుంది. ఒకవేళ సెట్ చేయనట్లయితే మనకి మన ఈమెయిల్ ఐడిలో ఉన్న నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ అయితే కనపడుతుంది. ఓకే, సో అది మనం ఇక్కడ చూసి ఇక్కడ మనం ఇక్కడ ఫోటో యాడ్ చేస్తే రిమూవ్ అని వస్తుంది, లేదంటే ఓన్లీ చేంజ్ అనే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి మనం ఒక ఈమెయిల్ ఐడికి ఒక పిక్చర్ని అయితే యాడ్ చేద్దాం గ్యాలరీలో నుండి. సో ఓకే, ఇక్కడ మనం ఇల్యూజన్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ చూపించే ఇమేజెస్ని కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే ఇలా ఇక్కడ డివైస్ ఫొటోస్ అని క్లిక్ చేసేసి ఇక్కడ మన డివైస్లో ఉన్న ఫొటోస్ని కూడా మనం యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మన గ్యాలరీలో ఉన్న ఏ ఫోటోని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఇక్కడ మనం మీడియా నుంచి అయితే మన గ్యాలరీలో నుంచి అయితే పిక్ చేయాలి. ఓకే, సో నేను కొంచెం బ్లర్ చేస్తున్నాను నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ప్రైవసీ కోసం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఓకే, ఒక ఫోటోని అయితే పిక్ చేస్తాను. సో పిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం సేపు లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ క్రాప్ చేయడానికి ఆప్షన్ అయితే దొరుకుతుంది. మన అకార్డింగ్ మనము ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం రొటేట్ కూడా చేయొచ్చు. సో రొటేట్ అడ్జస్ట్ ఇలా చేసేసి మన అకార్డింగ్ మనం అకౌంట్ అడ్జస్ట్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ అ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది కాసేపు అయిన తర్వాత. ఓకే, సో ఈ ప్రొఫైల్ పిక్చర్ అనేది మన జీమెయిల్ ఐడిలో అయితే కనపడదు. సో వేరే వాళ్ళకి ఏదైతే మనం ఈమెయిల్ అయితే పంపించేసాం కదా సో వాళ్ళకైతే కనపడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము జీమెయిల్ ఐడి యొక్క ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేసుకోండి. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వచ్చేస్తుంటాయి. ఓకే.